ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభముస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభముస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతా స్తుతులు పఠించాలి, ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం నిజ ఆషాఢ మాసం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు. ఈరోజు నిజ ఆషాఢ బహుళ చవితి, అనంతరం తిథి పంచమి. ఈ పంచమి తిథిలో చేపట్టేటువంటి కార్యక్రమాలు విజయాల్ని కలిగిస్తాయి. ఈరోజు జయవారం లేదా మంగళవారం స్థిరాస్తి నిర్ణయాలకి, సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకి చాలా శ్రేయస్కరమైనటువంటి రోజు. ఈరోజు చేపట్టేటువంటి కందుల దానం, సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకం కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధల్ని పోగొడుతుంది. ముఖ్యంగా రుణపీడని తొలగిస్తుంది, శారీరక రుగ్మతల్ని కూడా పోగొడుతుంది. ఈరోజు నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం. ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం చాలా మంచి నక్షత్రం. ఈ నక్షత్రంలో చేపట్టేటువంటి కార్యక్రమాలు ఓర్పుతో, సహనంతో విజయాన్ని తెచ్చిపెడతాయి. ఈ ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదం. ఈ ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి శని యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ప్రతికూల పరిస్థితులు ఆరోగ్యపరంగా చేకూరుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆర్థిక పరంగా కలిసి వస్తాయి. వ్యాపార విజయాలకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సాహస నిర్ణయాల ద్వారా కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ, ఆటంకాలు ఎదురైనప్పటికీ తిరిగి మామూలు పరిస్థితులు నెలకొంటాయి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. భాగస్వాములతో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని సడలించుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాల్ని పొందగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి లోపాలని సవరించుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు, అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడేటువంటి అవకతవకలు దూరమవుతాయి, అనిశ్చిత పరిస్థితులు దూరమవుతాయి, ప్రశాంతత దగ్గరవుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. సాహస నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రీత్యా విజయాన్ని తెచ్చిపెడుతుంది. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలతని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. గృహ విషయాలు అనుకూలిస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు కూడా అనుకూలిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ఆహ్లాద పరిస్థితిని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. సాహస నిర్ణయాల ద్వారా ఈరోజు మీకు విజయాలు సిద్ధిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు మాత్రం కొంతవరకు ఊరట కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాల్ని ఆలస్యంగా పొందగలుగుతారు. గృహ సంహిత కార్యక్రమాలు మాత్రం చకచకా పూర్తి చేయగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి విభేదాలు కొనసాగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో మాత్రం అనుకూలత ఏర్పడుతుంది. ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మొదట ప్రతికూలత, తరువాత అనుకూలత కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో కుంకుమాది అర్చనాది కార్యక్రమాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. అవమానకర సంఘటనలు దూరం అవుతాయి. మానసిక భీతి దూరం అవుతుంది. స్థిరాస్తి విక్రయాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి, లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే యుక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార వ్యవహారాల్లో ఆలోచన సంపత్తి పెరుగుతుంది. నూతన కార్యక్రమాలను వ్యాపారపరంగా ప్రవేశపెట్టగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు.
సంభాషణల ద్వారా ఇతరులను ఆకట్టుకునేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. శ్రమ తగ్గుతుంది, ఆదాయం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించి ఎర్రటి పుష్పాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో అనువైనటువంటి మార్పులు వేగవంతంగా దగ్గరవుతాయి. విదేశీ సంబంధిత ప్రయాణాలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే మిత్రులు శత్రువులు అవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. అకారణ విభేదాలు తలెత్తుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. స్థిరాస్తి విషయాల్లో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాల్ని గృహపరంగా కూడా పొందలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తప్పనిసరి. ఆరోగ్య రక్షణ లోపిస్తుంది. ఆర్థిక క్రమశిక్షణ కూడా లోపిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుతుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా, ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే సోదర ప్రేమ పెరుగుతుంది. నూతన కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు లభిస్తాయి. సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యతను పెంపొందింపచేసుకునేటువంటి అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. గృహరీత్యా ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. ఆర్థిక బలం పెరుగుతుంది. విద్యాబలం పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు ప్రయాణాల ద్వారా పెంపొందింపచేసుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి శ్రీ సూక్త విధానంతో పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో తెల్లటి పుష్పాలతో నిర్వహించడం ద్వారా ప్రశాంత పరిస్థితులు వేగవంతంగా దగ్గరవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత పెంపొందింపచేసుకోగలుగుతారు. స్థిరాస్తి కొనుగోళ్లు ఈరోజు మీకు లాభిస్తాయి, అనుకూలిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. క్రమక్రమంగా ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. నూతన కార్యక్రమాల్ని అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లోనూ ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపార ప్రతిబంధకాల్ని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు, చిక్కులకు పరిష్కారాలు పొందగలుగుతారు. శ్రమతో కూడినటువంటి విజయాలు ఉన్నప్పటికీ సంతోష వార్తలు గృహరీత్యా కూడా వెనంటి ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో ప్రాధాన్యత పెరుగుతుంది. నైపుణ్యాన్ని ప్రదర్శించేటువంటి అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. క్రీడారంగం వారికి బాగా కలిసి వస్తుంది. విజయాలు సిద్ధిస్తాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులు దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి బిలోపత్రితో కూడినటువంటి తెల్లటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో ఈశ్వరునికి సమర్పించడం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. ఎయిల్ నర్సింగ్ ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా వేగవంతంగా పొందలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆర్థిక వ్యవహారాల్లో మోసపూరిత కార్యక్రమాల ద్వారా ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. విస్మయాల్ని కలిగిస్తాయి. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలని కూడా చవి చూస్తారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సాహస నిర్ణయాలు పనికిరావు. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పంచుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ప్రతికూలతని తగ్గిస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి ఎర్రటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో తమలపాకులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా
గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. జన్మశని ద్వారా ఏర్పడేటువంటి ఆరోగ్య ప్రతికూలత తగ్గుతుంది, ప్రమాదాలు దూరమవుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. తత్తరపాటు సంఘటనలు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. అనిశ్చితి తొలగించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఉద్యోగపరంగా కలిసి వస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు కొంతవరకు పరిష్కారాలు లభిస్తాయి. రాజకీయ లబ్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. అదృష్ట సంఘటన గృహరీత్యా మాత్రం పెంపొందింప చేసుకోగలుగుతారు. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు, అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అష్టమ రవికుజుల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి, ప్రమాదాలు దూరమవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో చిరు సమస్యలు ఎదురవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో మాత్రం ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సాహస నిర్ణయాలు పనికిరావు. దూకుడు నిర్ణయాల ద్వారా అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలని చవిచూస్తారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రీత్యా మాత్రం కొనసాగించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత గోచరిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. అవమానకర సంఘటనల్ని దూరం చేసుకోగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాన్ని సాధించగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి, లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే శత్రుభీతి పోతుంది, మానసిక ధైర్యం పెరుగుతుంది, చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి, ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది, బాధ్యతలు సక్రమంగా నిర్వహించగలుగుతారు. ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకునేటువంటి యుక్తి బాగా యోగిస్తుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. నూతన కార్యక్రమాలు ఉద్యోగపరంగా కూడా అభివృద్ధిని కలిగిస్తాయి. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది, ఆర్థిక క్రమశిక్షణ ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలను కలిగిస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశివారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో కుంకుమాది అర్చనాది కార్యక్రమాలతో ఎర్రటి పుష్పాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. మానసిక ధైర్యం కోల్పోయేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఉత్తమ విజయాలకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలని కూడా చవిచూస్తారు. విద్యాపరమైనటువంటి విజయాలు మాత్రం చేతికి అందుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. విద్యాపరమైనటువంటి విజయాలు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ఆహ్లాద పరిస్థితులను కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహావిష్ణువుని దర్శించి తెల్లటి పుష్పాలతో స్వామిని పూజించి విష్ణు సహస్రనామాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా చంద్రకేతువుల ద్వారా ఏర్పడేటువంటి తత్తరపాటు సంఘటనలు దూరమవుతాయి, మానసిక భీతి దూరమవుతుంది. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మంగళవారం కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మరి 12 రాసుల వారు ఓం శ్రీ హనుమతే నమః అనేటువంటి మహామంత్రాన్ని మానసికంగా వీలైనటువంటి సార్లు స్మరించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది, కార్యసిద్ధి ఏర్పడుతుంది.
సాయం తాండవ సంభ్రమాయ జటినే. ఆయన తాండవం చేస్తుంటే దేవతలందరూ తలకొక వాద్యం రోగిస్తూ ఉంటారు. ఎవరూ ఖాళీగా కూర్చోరు. ఖాళీగా కూర్చునేటటువంటి వాళ్ళు ఇద్దరు ఉంటారు. ఒకడు పతంజలి, ఒకడు వ్యాఘ్రపాదుడు. వీళ్ళిద్దరిలో పతంజలి కింద పాము రూపంలో ఉండి పైన తలకాయ ఉంటుంది. వ్యాఘ్రపాదుడికి కింద పులి శరీరం ఉండి పైన తలకాయ ఉంటుంది. వీళ్ళిద్దరూ చూస్తూ తాండవాన్ని తప్ప వాళ్ళేం వాద్యం చేయరు, పులి పాము కాబట్టి. ఈ రెండూ కూడా చూస్తాయి అన్న మాటకు అర్థం ఏమిటంటే, పులి పరమక్రౌర్యముతో కూడుకున్నటువంటి జంతువు, క్రూరత్వానికి ప్రతీక. పాము అంతమందిని చూసినా దాన్ని చూసినా అది ఊరుకోదు పైకి పడగట్టి ఉన్నప్పుడు. అటువంటి పాము, అటువంటి పులి కూడా పరమశివుడు తాండవం చేస్తుంటే తల తిప్పకుండా అలా చూస్తూ ఉండిపోతాయి. తమలో ఉన్నటువంటి ఆ పౌరుషభావాల్ని కూడా విడిచిపెట్టేస్తాయి. అయితే చిత్రం ఏమిటంటే, ఆయన ఆదిశేషుడు పతంజలిగా వచ్చి చూస్తున్నాడు. చూస్తుంటే విఘ్నేశ్వరుడు హాస్యం ఆడాడు. మేమందరం తలకోవాద్యం రోగిస్తాను, నువ్వేం చేస్తావు, తాండవం చూడడం తప్ప నువ్వేం చేయలేవు, పాము నువ్వేం చేస్తావు అన్నాడు. ఆయన అన్నాడు, నేనేమీ చేయలేనన్నావు అని కదూ ఇలా తలెత్తి మాట్లాడావు, అందుకే నేను తలకట్లకి దీర్ఘం లేకుండా, అంటే సాగదీసి మాట్లాడాడండి, అహంకారంతో అంటారు కదా, దీర్ఘం లేకుండా కేవలం హ్రస్వంతో తలకట్లు మాత్రమే అక్షరాలు ఉండేటట్టుగా తాండవాన్ని వర్ణిస్తానని ఒక స్తోత్రం చేశాడు. అందులో దీర్ఘాక్షరం ఉండదు, మొత్తం స్తోత్రం అంతా ఒక్క తలకట్లతోటే ఉంటుంది అంతే. అని మీ అందరూ వాద్యాలు మ్రోగిస్తారు, నేనేం చేస్తానో తెలుసా, పరమేశ్వరుడు తాండవం చేస్తున్నప్పుడు ఆయన కాలికి అంది అవుతానని ఎగిరి వెళ్ళి పరమశివుడు పాదాన్ని చుట్టుకున్నాడు. చుట్టుకుంటే 1000 తలలు ఉన్నటువంటి శేషుడు పరమశివుడు చేస్తున్నటువంటి తాండవం యొక్క వేగానికి తట్టుకోలేక తలలు ఇలా ఊగిపోతుంటే, ఆ తాండవంలోనే పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే కాలు ఇలా పైకెత్తి ఒక్క క్షణం ఆపుతాడు. ఆపినప్పుట 1000 తలలు ఒక్కసారి దగ్గరికి తెచ్చుకుని దిద్దుకుని అమ్మయ్యా అని ఊపిరి తీసుకుంటాడు శేషుడు. మళ్ళీ తాండవం చేస్తాడు. తాండవం అంటే మామూలు తాండవం అనుకుంటారేమో, అదేదో నృత్యంలా ఉండదు. ఆయన తాండవం చేయడం అంటే దాని వేగాన్ని అనుసరించడం అంత కష్టం, వాద్యం రోగించడం ఎంత వేగంతో ఉంటుందంటే, అందుకని జటిని పక్కన పడుతుంది శంకరాచార్యుల వారికి. ఆయన దర్శనం చేస్తూ ఇచ్చిన శ్లోకాలు పెద్ద పెద్ద జటలతో ఉంటాడు. ఆ జటలతో ఉండి తాండవం చేస్తూ తల ఇలా విసురుతాడు. విసిరినప్పుడు జుత్తంతా ఇలా పెడుతుంది, ఇలా విసిరినప్పుడు మళ్ళీ ఇలా అంటాడు. అన్నప్పుడు ఇటు ఈ జుత్తు మళ్ళీ ఇటు రావాలి కదా, ఇటు జుత్తు ఇటు రాకముందు ఇటు జుత్తు ఇటు, ఇటు జుత్తు ఇటు తిప్పుకుంటాడు. ఇది ఇటు ఎగురుతుంది, ఇది ఇటు ఎగురుతుంది. ఎవరికైనా తలకాయ ఇలా తిప్పితే జుత్తంతా ఇటు వస్తుంది, ఇలా తిప్పితే జుత్తంతా అటు ఎడుతుంది, ఏదో పెద్ద జులపాలు జుత్తు ఉంటే. పరమశివుడికి అలా కాదు, ఎంత వేగంగా తల తిప్పుతాడంటే ఆయన జుత్తు ఇటుది ఇటు ఇలా ఎగురుతూ ఉంటుంది, ఇటుది ఇలా ఎగురుతూ ఉంటుంది. మధ్యలో తల ఒక్క క్షణం నిలబెట్టి నవ్వుతాడు. అంత వేగంగా కదులుతున్నాడని ఏదో ఉత్కంఠతో బిగిసిపోయి ఉండడు, చక్కటి చిరునవ్వుతో ఉంటుంది. అంత వేగంగా తాండవం చేస్తాడు. ఆ తాండవం చేస్తున్నప్పుడు మృదంగం వాయిస్తూ కదులుతాడు, ఓ చేతిలో అగ్నిగుండాన్ని పట్టుకుని, ఓ కాలు పైకెత్తి నించుని, ఓ కాలు కింద ఆ అజ్ఞానం అనేటటువంటి రాక్షసుండి తొక్కి పడతాడు. నటరాజమూర్తి అద్భుతం అసలు. అటువంటి నటరాజస్వామి వారి యొక్క తాండవం సాయంకాలం వేళ జరుగుతుంది. ప్రదోష వేళ సాయం సంధ్య పరమశివుని యొక్క విహారకాలం. ఆయన తాండవం ప్రారంభం చేసే ముందు ఒక్కసారి భూమండలం మించి వెడతట్ట. వెళ్ళినప్పుడు ఆయన భూమండలం మీద దిగేటటువంటి ఏకైక క్షేత్రంగా చెప్పబడేది శ్రీశైలం. శ్రీశైలంలో దిగుతాడు నందివాహనారూఢుడై అంటారు. ప్రదోష వేళలో ఆయన వెళ్ళిపోతున్నప్పుడు భగవత్ చింతన చేస్తూ ఉన్న వాళ్ళని చూసి పరమ ప్రీతి పొందుతాడు. అందుకే నా చిన్నతనంలో నాకు బాగా గుర్తు, ప్రదోష వేళ అయ్యేటప్పటికీ గబగబా స్నానాలు చేసి మా అమ్మగారు అమ్మమ్మగారు వీళ్ళందరూ వచ్చి కూర్చుని సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ అల్లుకాధీశ్వర అంటూ అకారం నుంచి మొదలుపెట్టి ఆఖరి అక్షరం వరకు చెప్పను, మళ్ళీ సాంబ సదా శివ అంటుండేవారు. సాంబ సదా శివ, సా అంబ అమ్మతో కూడుకున్న శివుడు నందివాహనారూఢుడై వెడుతూ ఉంటాడు. కాబట్టి ప్రదోష వేళ కేవలము భగవత్ చింతనకు మాత్రమే సంబంధించిన సమయం తప్ప
ప్రదోష వేళలో ఏ అన్యమైనటువంటి విషయముల యొక్క స్పర్శ పనికిరాదు. కాబట్టి ఆయన అటువంటి అద్భుతమైనటువంటి తాండవం చేస్తాడు. ఆ తాండవాన్ని చూడాలని ముచ్చటపడిపోతారట అందరూ. జటాటవీ గలజ్జల ప్రవాహ పావితస్థలే కదంబలం గళేవలంబ్యలంబితం భుజంగతుంగమాలికాం ఢమఢమఢమఢమన్ నినాదవడ్డమర్వయం చకారచండ తాండవం తనోతు శివ శివం జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిఝరీ విలోల వీచి వల్లరీ విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్టపావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ ధరాధరేంద్రనందినీ విలాస బంధు బంధురస్ఫురద్దిగంత సంతతి ప్రమోదమాన మానసే కృపాకటాక్షధోరణీ నిరుద్ధదుర్ధరాపది క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని సహస్రలోచన ప్రభృత్య శేషలేఖ శేఖర ప్రసూనధూళిధోరణి విధూసరంగ్రిపీఠభూ అని రావణాసురుడు ఆ తాండవాన్ని వర్ణిస్తూ అగర్వ సర్వమంగళా కళాకదంబ మంజరీ రసప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంధకాంతకాంతకం తమంతకాంతకం భజే కరాళపాల పట్టిక సహస్రలోచన ప్రభృత్య శేషలేఖ శేఖర ప్రసూనధూళిధోరణి విధూసరాంగ్రిపీఠభూ భుజంగరాజమాలయ నిబద్ధజాటజూటక కుచాగ్రచిత్రపత్రక ప్రకల్పనైక శిల్పిని త్రిలోచనే మతిర్మమ వృషద్విచిత్రతల్పయోర్భుజంగముక్తికస్రజో గరిష్టరత్నలోష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీమహేంద్రయో సమప్రవర్తయన్మన కదా సదాశివం భజే కదా నిలింప నిర్ఝరీ నికుంజకోటరే వసన్ విముక్త దుర్మతి సదా శిరస్తమంజలిం వహన్ విముక్తలోలలోచనల్లలాటపాల లగ్నక శివేతి మంత్రముచ్చర సదా సుఖీ భవామ్యాం పూజావసాన సమయే దశవక్త్రగీతం యశంభు పూజనమిదం పఠతి ప్రదోషే తస్య స్థిరాం రథ గజేంద్ర తురంగయుక్తాం లక్ష్మీం తథైవ సుముఖీం ప్రదదాతి శంభు అని చెప్పుకున్నాడు. ఆయన తాండవం చేస్తుంటే జటాకటాహ సంభ్రమ భ్రమన్ నిలింప నిఝరీ విలోల వీచి వల్లరీ విరాజమానమూర్ధని ఆయన ఢమ 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 నినాద వడ్డమర్వయ ఢమ 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 అని శబ్దం చేస్తూ ఢమరుకాన్ని మోగిస్తూ తాండవం చేస్తూ ఉంటే జటాజూటం అంతా కూడా ఒక బిందెలా నిలబడిపోతే అందులో ఉన్నటువంటి గంగ బయటికి రావడానికి చోటు లేక నెత్తి మీద నీళ్ల బిందె పెట్టుకుని తాండవం చేస్తూ ఉంటే నీరు ఎలా పైకి కనపడుతుందో అలా గంగ తుంపర్లుగా పైన పడుతూ ఉంటుందిట. మహారణ్యంలో ప్రవహిస్తున్నటువంటి గంగ ఎలా ప్రవహిస్తుందో కటిక చీకట్లో అలా ఆయన జుత్తు మధ్యలో ప్రవహిస్తున్నటువంటి గంగతో కలిసి సహస్రలోచన ప్రభృత్య శేషలేఖ శేఖర పూనధూళిధోరణి విధూసరంగ్రిపీఠభూ భుజంగరాజమాలయ నిబద్ధజాటజూటక శ్రీయైచరాయజాయితాం చకోర బంధుశేఖర. ఆయన తాండవం చేస్తూ ఉంటే ఒంటి మీద పెట్టుకున్నటువంటి పావులన్నీ జారిపోతూ ఒక్క క్షణం అలా నిలబడితే చాలు మళ్ళీ మేము సర్దుకుంటానికి అవి తత్తరబడిపోతుంటే పావులు అస్తవ్యస్తంగా కదిలిపోతుంటే కుచాగ్రచిత్రపత్రక ప్రకల్పనైక శిల్పిని త్రిలోచనే మతిర్మమ ఆ పార్వతీదేవి ఆలింగనం చేసుకుని ఉన్నటువంటి వాడు పక్కన అమ్మవారు కూడా నాట్యం చేస్తుంటే ఆ తాండవము లాస్యము ఏకకాలంలో జరుగుతుంటే దేవతలందరూ అనేకమైనటువంటి వాద్యములను మ్రోగిస్తుంటే సంధ్యాతాండవం చేస్తున్నటువంటి పరమశివుని యొక్క స్వరూపాన్ని ఆ మూడు కన్నులున్న మహాదేవుణ్ణి కాశీపట్టణంలో గంగానది మధ్యలో ఉన్నటువంటి సైకతం మీద కూర్చుని నా రెండు చేతులు పైకెత్తి నమస్కారం చేస్తూ ఒక్కసారి ఆ మూడు కుందలున్నవాణ్ణి నేను ఇక్కడ దర్శనం చేస్తూ ఆ తాండవాన్ని ఎప్పుడు చూస్తానో ప్రదోష వేళలో ఈ శివతాండవ స్తోత్రాన్ని పూజ చేసి ఎవడు చదువుతున్నాడో వాడి ఇంట యశంభు పూజనమిదం పఠతి ప్రదోషే తస్య స్థిరాం రథ గజేంద్ర తురంగయుక్తాం పెద్ద పెద్ద ఏనుగులు గుర్రాలు మొదలైనటువంటివి వీధిలో నిలబడి ఘీంకారం చేస్తుండగా అపారమైనటువంటి ఐశ్వర్యంతో తొలతూగేటటువంటి వాడవుతాడు ఈ తాండవ స్తోత్రం చదివినవాడు అన్నారు. అంత గొప్ప సంధ్యాతాండవం చేస్తుంటాడు ఆయన. అందుకే పరమశివుని యొక్క సంధ్యాతాండవానికి అంత శక్తి, అంత గొప్పదిగా చెప్పబడుతుంది. సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమసకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు శంకర్లు శివానందలహరిలోనే. సంధ్యాకాలమునందు విజృంభించి తాండవం చేస్తాడు. అటువంటి పరమేశ్వరుడు సాయం తాండవ సంభ్రమాయ జటినే సాయం సమయంలో తాండవం చేస్తుంటాడు.
మంచి ఉపకార గుణంతో సంతోషంతో ఉంటాడు ఆ సమయంలో. అసలు రహస్యం ఇంకొకటి ఉంది. సాయంకాలం అంటే పొద్దు వాలిపోయే వేళ అని గుర్తు. అందుకే శ్రీకాళహస్తిలో పశ్చిమాభిముఖుడై ఉంటాడు. శైవాగమంలో ఏ శివాలయం పశ్చిమాభిముఖం అవుతుందో ఆ శివాలయం చాలా ప్రసిద్ధమైన శివాలయం. పశ్చిమ దిక్కుని చూసిందనుకోండి శివలింగం, చాలా చాలా గొప్పది ఆ శివాలయం. సజ్జోజాత ముఖంతో ఉంది అని గుర్తు. సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములన 5 ముఖములు కదూ. అందులో పశ్చిమాభిముఖమైనటువంటి శివాలయం అంత గొప్పది. శ్రీకాళహస్తిలో ఉండేటటువంటి శివలింగం దగ్గరికి వెళ్ళి ఒక్కసారి నమస్కారం చేస్తే సాయంతాండవ, పొద్దు ఒరిగిపోతున్నప్పుడు, ఇక ప్రాణం మాటగా మారనప్పుడు, ఊపిరి అందక జీవుడు కొట్టుకుంటున్నప్పుడు కాళహస్తీశ్వరుడు ప్రత్యక్షమై ఆఖరి ఊపిరిని భగవన్నామంగా మార్చి వీడు ఆఖరి ఊపిరిలో భగవన్నామని చెప్పాడని తరింపచేస్తాడు. అందుకే సాయంతాండవ, పొద్దు వాలిపోతున్నప్పుడు ఉపకారం చెయ్యగలిగినటువంటి లక్షణం ఉన్నటువంటి వాడు. అందుకే తరించడం అనే దానికి అంత తేలిక మార్గాలు కల్పించిన వాడు పరమేశ్వరుడు ఒక్కడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. 2 సంకల్పముల మధ్య, 2 మాటల మధ్య, 2 వాక్యముల మధ్య, 2 ఊపిరిల మధ్య, ప్రతి దాని మధ్యలో ఉండి విజృంభింపచేస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన సంధ్యాతాండవం చేస్తాడు అని పిలుస్తాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభనక్షత్రం అంశానికి స్వాగతం. అనేక విశేషాలు చోటు చేసుకున్న ఈ రోజున మంగళవారం పంచమి, సుబ్రహ్మణ్య ఆరాధనకి ఎంతగానో ఉపకరించే తిథి వారం. సవితి, పంచమి, షష్ఠి మంగళవారంతో కూడినప్పుడు సుబ్రహ్మణ్య పరంగా శక్తి కలిగి ఉంటుంది. శక్తి దేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఎవరైతే బాధలు పడుతున్నారో, దుఃఖపడుతున్నారో, కోపంగా ఉంటున్నారో, అశాంతి కలుగుతోందో ఎవరి జీవితంలో, వాళ్ళందరికీ ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించినట్లయితే అదృష్టము, శాంతము, ధనము, ఆరోగ్యము వస్తుంది. రోగ నివారక దినం ఈ రోజున. మంగళవారం పంచమి, సుకర్మయోగం, ఆరోగ్యప్రదం. అలాగే ఉద్యోగ సంబంధమైన, వ్యాపార సంబంధమైన, ధన సంబంధమైన ఆలోచనలు, ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ధైర్యంగా ఎదుర్కొనేటటువంటి ఏ పనైనా సరే, అన్ని పనులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కటాక్షం వల్ల, కుజుడు అనుగ్రహం వల్ల అధికార సిద్ధి, వాక్సిద్ధి, వాగ్బలము చేకూరుతాయి. రుణ విమోచన జరుగుతుంది. కొత్త రుణాలు పుడతాయి. ఆర్థికపరమైనటువంటి ప్రయత్నాలు, అభివృద్ధి అన్ని రకాలుగా కలిసి వస్తుంది. రేపటి తిథివార నక్షత్రాలను ఒకసారి పరిశీలన చేసినట్లయితే షష్ఠి బుధవారం, రేవతి నక్షత్రం. ఈ షష్ఠి అనగానే కలహం. షష్ఠి బుధవారం వచ్చిందా బుద్ధి సంబంధమైనటువంటి దోషాలు వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి. 1-2 సార్లు అనుకూలంగా ఆలోచించాలి. ఏం మాట్లాడుతున్నామో ముందుగానే నిర్ణయించుకోవాలి. 1-2 సార్లు నిదానంగా మన మనస్సులో అనుకొని పని చేస్తే, ఆ పని ప్రారంభిస్తే అవి విజయాలను ఇస్తాయి. ఈ షష్ఠీ బుధవారము సుబ్రహ్మణ్య విష్ణు సంకేతంగా భాసిల్లుతోంది. విష్ణుమూర్తిని విష్ణు సహస్రనామ రూపంలో స్మరించడం, విష్ణుమూర్తిని ధ్యానించడం, తులసి దళాలతో అర్చించడం చాలా మంచిది. ప్రదోష కాలంలో విష్ణు దేవాలయానికి వెళ్ళి విష్ణు సందర్శనం చేస్తే మంచి జరుగుతుంది. విశేషంగా వ్యాపారాది విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారపరంగా ఎవరికి ధనాన్ని ఇవ్వరాదు, తీసుకోరాదు. ఎందుకంటే షష్ఠి కలహం, ధనం ఇస్తే ఇబ్బందులకు గురవుతాం. అలాగే యోగం, ధృతి యోగం, రేవతి నక్షత్రం అన్ని విధాలా కలిసి వస్తుంది. ఒకవేళ తప్పనిసరిగా పనులు ప్రారంభించవలసినటువంటి పరిస్థితి ఏర్పడితే ఇక్కడ షష్ఠీ సుబ్రహ్మణ్య ఆరాధన చేసి షష్ఠీ కవచాన్ని చదువుకొని మహాలక్ష్మిని స్మరించి ముందుకు వెళ్ళినట్టయితే కార్యజయం సిద్ధిస్తుంది. పేరులో పెన్నిధి అంశానికి స్వాగతం. బేబో జాజీ జీ. ఉత్తరాషాఢ నక్షత్రం 4వ పాదం. ప్రధానంగా జిగీష, జితేంద్ర, అలాగే జీవిత, జితిన్, జిక్కి ఇలాంటి నామాలన్నీ కూడా ఇంద్రదేవతా సంబంధమైనటువంటి నామాలు.
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠాం, జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠం, వాతాత్మజం వానరయూథ ముఖ్యం. ఈ నామంలో ఎవరున్నా సరే ఆంజనేయ స్వామి వారిని తలుచుకోవటం మంచిదే. అధిష్టాన దైవం, అదృష్టాన్ని ఇచ్చే దైవం సాక్షాత్ ఇంద్రుడు. జిగీష విశేషమైనటువంటి ఈ జి అనేటటువంటి నామము ఉత్తరాషాఢ నక్షత్రం 4వ పాదంలో ఉన్నది. ఉత్తరాషాఢానంగానే విశ్వే దేవతలకు సంబంధించింది. దశని పరిశీలన చేసినట్లయితే సూర్య అధిష్టానంలో ఉన్నది, సూర్య ఆధీనంలో ఉన్నది, సూర్య మహాదశ. ఎన్నో విశేషాలున్నాయి. ఆకాశ అంతరిక్షానికి సంబంధించినటువంటి పంచముఖాలలో ఈశాన దైవం దీన్ని రక్షిస్తోంది. ఇది వ్యోమ బీజం అని చెప్పుకున్నాం. ఊర్ధ్వ బీజము, జయకేతనం, జకారంలో ఎక్కడ ఉన్నా సరే మనకి విజయం సిద్ధిస్తుంది. ప్రతి దాంట్లో కూడా పట్టుదల ఉంటుంది. దానికోసమే చేసేటటువంటి శ్రమ కూడా అంతే స్థాయిలో ఉంటుంది. కాలాన్ని వినియోగించుకోవటం, అలాగే కాలంలో ఎక్కువగా మనం నిమగ్నమై ఉంటాం. అంటే కాలంతో అనుసంధానమై ఉంటాం. రోగాలు రొష్టులు లేకుండా, మంచంలో లేకుండా తెలివితేటలతో జితేంద్రియ సిద్ధి, ఇంద్రియములని జయించటం. జ్ఞానేంద్రియములు పంచేంద్రియములు అన్నీ తన ఆధీనంలో ఉంటాయి. షోడశ మహాపురుష లక్షణాలు కలిగిన వ్యక్తిని రాజు, పృథ్వీపతి అని వేదం చెప్తోంది. అటువంటి యోగాలు కావాలంటే ఇంద్రియ నిగ్రహము, ఇంద్రియ సిద్ధి కావాలి. ఆ సిద్ధి జితేంద్రియ సిద్ధి ఈ పేరులో ఉన్నది. పరిపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలు ప్రసాదించేటటువంటి దైవం ఇంద్రుడు కనుక ఇంద్రుడిని ఆరాధించిన, సూర్యుడిని ఆరాధించిన అదృష్టవంతులవుతారు, ఐశ్వర్యవంతులవుతారు, ప్రసన్నంగా ఉంటారు, పవిత్రమైనటువంటి భావజాలం కలిగి ఉంటారు. రేపటి పేరులో పెనిది అంశంలో జో అక్షరంతో పేరు మొదలయ్యే వారి అదృష్ట భాగ్య సిద్ధిని పరిశీలించేద్దాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన వ్యాపారస్తులు ఎవరైనా సరే దృష్టి దోషం తగలకుండా ఉండటానికి వ్యాపార స్థలంలో ఎటువంటి విధి విధానాలను పాటించాలో పరిశీలిద్దాం. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు ఎవరైనా, వ్యాపారస్తులు ఎవరైనా సరే ఎటువంటి దృష్టి దోషము తగలకుండా ఉండటానికి ప్రతిరోజు వ్యాపార స్థలం తెరవగానే కర్పూరం బిళ్ళను వెలిగించాలి. అదేవిధంగా వ్యాపారం పూర్తి చేసుకుని వ్యాపార స్థలాన్ని మూసివేసే తరుణంలో కూడా ఒకసారి కర్పూరం బిళ్ళ అలా వెలిగించాలి. ఇలా చేస్తే దృష్టి దోషం నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే వ్యాపారస్తులు ఎవరైనా సరే ప్రతిరోజు వ్యాపార స్థలంలోకి ప్రవేశించగానే ఒక గాజు గ్లాసులో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో పసుపు కుంకుమ కలిపి ఒక నిమ్మకాయను ఆ నీళ్లలో ఉంచాలి. అలా నిమ్మకాయ ఉంచినటువంటి నీళ్లను వ్యాపార స్థలంలో ఉంచాలి. వ్యాపారం మొత్తం పూర్తి కాగానే వ్యాపార స్థలాన్ని మూసివేసే సమయంలో ఆ నీటిని ఏదైనా చెట్టు మొదట్లో పోయాలి. ఇలా చేసినట్లయితే ఎటువంటి దృష్టి దోషాలున్నా సరే ఆ దృష్టి దోషాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అదేవిధంగా వ్యాపారస్తులు ఎవరైనా సరే ప్రతి శుక్రవారం నాడు సంధ్యా సమయంలో లక్ష్మీదేవి చిత్రపటం ముందు అగరబత్తులు వెలిగించి నువ్వుల నూనెతో దీపారాధన చేసి లక్ష్మీదేవికి ఎర్రటి పూలమాల అలంకరించాలి. ఇలా చేస్తే దృష్టి దోషం నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అదేవిధంగా వ్యాపారస్తులు ఎవరైనా సరే ఒక కొబ్బరికాయ తీసుకొని ఆ కొబ్బరికాయని ఒక ఆకుపచ్చటి రంగులో ఉన్నటువంటి వస్త్రంలో మూటగట్టి వ్యాపార స్థలంలో ఎక్కడైనా సరే వేలాడదీయాలి. ఇలా చేస్తే కూడా ఎటువంటి దృష్టి దోషాలున్నా ఆ దృష్టి దోషాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అదేవిధంగా వ్యాపారస్తులు ఎవరైనా సరే దృష్టి దోషం తగలకుండా ఉండటానికి నిమ్మకాయకు సంబంధించినటువంటి 3 ప్రత్యేకమైనటువంటి ప్రక్రియలను పాటించాలి. వ్యాపారస్తులు ఎవరైనా సరే దృష్టి దోషం తగలకుండా ఉండటానికి వ్యాపార స్థలాన్ని మూసివేసే సమయంలో ఒక నిమ్మకాయను తీసుకొని ఆ నిమ్మకాయని 3 సార్లు అలా వ్యాపార స్థలానికి దిష్టి తీసి దూరంగా విసిరివేయాలి. అలాగే వ్యాపారస్తులు ఎవరైనా సరే మీ వ్యాపార స్థలానికి 2 వైపులా, అంటే మీ వ్యాపార స్థలం ప్రధాన ద్వారానికి 2 వైపులా ఉప్పును కుప్పలాగా పోసి అలా కుప్పలాగా పోసినటువంటి ఉప్పు మీద ఒక నిమ్మకాయ తీసుకొని ఆ నిమ్మకాయని 2 భాగాలుగా విభజించి పసుపు కుంకుమ చల్లి ఆ 2 భాగాలను ఆ ఉప్పు కుప్పల మీద ఉంచాలి.
ఇలా చేస్తే కూడా ఎటువంటి దృష్టి దోషాలు తగలకుండా వ్యాపార వృద్ధి ఏర్పడుతుంది. అదేవిధంగా వ్యాపారస్తులు ఎవరైనా సరే ఎటువంటి దృష్టి దోషం తగలకుండా ఉండటానికి వ్యాపార స్థలాన్ని మూసివేసే సమయంలో ఒక నిమ్మకాయ తీసుకొని ఆ నిమ్మకాయని 2 భాగాలుగా కోసి ఆ 2 భాగాల మీద పసుపు కుంకుమ చల్లి వాటి మీద చిన్న కర్పూరం బిళ్ళను ఉంచి వెలిగించి 3 సార్లు దిష్టి తీసి దూరంగా పారవేసినట్లయితే ఇంకా అత్యుత్తమమైనటువంటి శుభ ఫలితాలు పొందటానికి, దృష్టి దోషం నుంచి సులభంగా బయటపడటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. తీవ్రమైన దృష్టి దోషం తగిలి వ్యాపార పరంగా తీవ్రమైనటువంటి నష్టాలు ఎదుర్కొంటున్నటువంటి తరుణంలో తీవ్రమైన దృష్టి దోషం నుండి సులభంగా బయటపడటానికి వ్యాపారస్తులు ఎవరైనా సరే వ్యాపార స్థలం ముందు ఒక నిమ్మకాయని కోసి, అలా నిమ్మకాయను కోసిన తర్వాత ఆ 2 భాగాల మీద పసుపు కుంకుమ చల్లి కుడివైపు ఉన్నటువంటి భాగాన్ని ఎడమవైపు అలా పిండి వేసేయాలి. ఎడమ చేతిలో ఉన్నటువంటి నిమ్మకాయ భాగాన్ని కుడివైపు అలా పిండి వేయాలి. అంటే 2 భాగాలను అలా 2 చేతులతో తీసుకొని కుడి చేత్తో ఎడమవైపు, ఎడమ చేత్తో కుడివైపు ఇలా నిమ్మకాయని గట్టిగా పిండి వేసి ఆ తర్వాత అలా దూరంగా విసిరివేసినట్లయితే తీవ్రమైనటువంటి దృష్టి దోషం నుంచి సులభంగా బయటపడటానికి, వ్యాపార వృద్ధిని పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే వ్యాపారస్తులు ఎవరైనా సరే తరచుగా వ్యాపార స్థలం తెరవగానే వ్యాపార స్థలంలో ధూపం వేయటం ద్వారా కూడా దృష్టి దోషం నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అదేవిధంగా వ్యాపారస్తులు ఎవరైనా ప్రతి శుక్రవారము శనివారం వ్యాపార స్థలంలో కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయ ముక్కలు అందరికీ ప్రసాదంలాగా పంచిపెట్టాలి. మీ వ్యాపార స్థలానికి వచ్చేటటువంటి కొనుగోలుదారులకు కూడా వాటిని ప్రసాదంగా పంచిపెట్టాలి. ఇలా చేస్తే ఎటువంటి దృష్టి దోషం తగలకుండా వ్యాపార వృద్ధిని పొందటానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే వ్యాపారస్తులు ఎవరైనా సరే దేవాలయ పరిసర ప్రాంతాలలో 5 నిమ్మకాయలు తీసుకొని వచ్చి ఆ 5 నిమ్మకాయలను ఒక ఇనుప తీగతో గుచ్చి మధ్యలో ఎండుమిరపకాయలు ఉంచి దాన్ని వ్యాపార స్థలానికి తగిలించాలి. 5 నిమ్మకాయలు, మిరపకాయలు వీటిని ఒక ఇనుప తీగలో గుచ్చి ఆ తర్వాత మీ వ్యాపార స్థలంలో తగిలించినట్లయితే తీవ్రమైన దృష్టి దోషాల నుంచి సులభంగా బయటపడటానికి, వ్యాపార వృద్ధిని సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఇంకా దృష్టి దోష నివారణకు దైనందిన జీవితంలో ఎటువంటి విధి విధానాలను పాటించాలో వచ్చే మంగళవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన 32 గణపతుల సమాహారంలో ఉద్దండ గణపతిని, డుండి గణపతిని పూజిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. గ్రహాలకి వాస్తుకి అవినాభావ సంబంధం ఉంది. గ్రహచార రీత్యా వ్యక్తి జీవితం ఏ విధంగా నడుస్తూ ఉంటుందో అలాగే ఆ వ్యక్తి జీవితంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క ప్రభావం, మనస్తత్వ చింతన అన్నీ కూడాను ఆ ఇంటిలో నివసించేటువంటి వ్యక్తుల పైన పనిచేస్తున్నాయి. కాబట్టి మనం గృహాన్ని కట్టేటప్పుడు కూడాను వాస్తుకు అనుసంధానంగా ఆ వ్యక్తి యొక్క పేరు, నక్షత్రం, రాశిఫలం చూసి ఎప్పుడు శంకుస్థాపన చేస్తే బాగుంటుంది, ఏ మాసంలో చేస్తే కలిసి వస్తుంది, ఆ యజమాని యొక్క పేరు రీత్యా గృహిణి యొక్క విశిష్టవంతమైనటువంటి గ్రహచార గతుల యొక్క ప్రభావ రీత్యా ఏ తీరున ఎప్పుడు శంకుస్థాపనాది కార్యక్రమాలు నిర్వహించాలి, అసలు గృహం కట్టుకునేటువంటి యోగం వీళ్ళకి ఉన్నదా లేదా అని చెప్పేటువంటి పద్ధతులన్నీ కూడాను ఆ వ్యక్తి జీవితంలోని గ్రహాల మీద కూడా ఆధారపడి ఉంటాయి. ఒక వ్యక్తి గృహాన్ని కడుతున్నాడు అంటే ఆ వ్యక్తికి ఏ దశ జరుగుతోంది, దాని రీత్యా ఇతను ఏ దిశలో గృహ నిర్మాణం చేసినట్లయితే ఈయన యొక్క అర్మాణ రీత్యా ఏ ఊరు బాగా కలిసి వస్తుందో చెప్పేటువంటి శాస్త్ర పరిజ్ఞానం కలిగినటువంటి సిద్ధాంతులు కోకొలలుగా ఉన్నారు. అందుచేత ఈ గ్రహాలకి వాస్తుకి అవినాభావ సంబంధం ఎంతగానో ఉంటుంది. కాబట్టి గ్రహాలకు అధిపతి దేవుడైనటువంటి సూర్య భగవాన్ యొక్క ఆశీస్సులు
శివపరమాత్మతత్వంలో విరాజిల్లుతూ ఉంటాయి. కాబట్టి ఈశ్వరుడి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాల యొక్క ప్రభావమే వ్యక్తికి గృహయోగాన్ని పట్టించేటువంటి లక్షణం ఎంతగానో ఉంటుంది అని చెప్పేసి శాస్త్రసమ్మతమైన విషయం. కాబట్టి గ్రహాలకి వాస్తుకి ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని మనం అంచనా వేయక తప్పదు. వారాల్లో కూడాను ఆదివారం సూర్య భగవానికి చాలా ప్రసిద్ధవంతమైనటువంటి రోజుగా చెప్తాం. సూర్యుని యొక్క బలం ఎక్కువగా ఉన్నప్పుడే గృహవాస్తురీత్యా కూడాను చాలా చక్కటి యోగవంతమైన సస్యశ్యామలవంతమైనటువంటి ప్రభావాలు ఆ ఇంటిలో విరాజిల్లుతూ ఉంటాయి అని చెప్పేసి శాస్త్రం. అందుచేత ఈ ఆదివారం రోజుకి అధిపతి సూర్యుడైనప్పుడు ఆయన జీవకోటికి కూడాను ఆధారభూతంగా ఉన్నాడు. కాబట్టి విష్ణు స్వరూపంగా ఆయన్ని ఆరాధిస్తూ ఉంటాం. అందువలనే ఆరోగ్యం భాస్కరాది చేత్ అంటూ నిత్యం కూడాను ఎవరి ఇంటిలో వారు సూర్యనారాయణ ఉపాసన చేసేటువంటి సాంప్రదాయం నేటికి కనిపిస్తుంది. గృహంలో ఉన్నటువంటి యజమాని ప్రతినిత్యం కూడాను సూర్య భగవానికి అర్ఘ్యప్రదానం చేయటం, సూర్యునికి ప్రీతివంతమైనటువంటి ఎరుపు రంగు పుష్పాలను సమర్పించటం, ఆదిత్య హృదయ పారాయణ, వీలైతే ప్రతి ఆదివారం అరుణ పారాయణ కూడాను చక్కగా గనక గృహంలో గనక నిర్వహించినట్లయితే సూర్య భగవాని యొక్క దివ్యవంతమైనటువంటి ఆశీస్సుల యొక్క ప్రభావం చేత ఆ గృహ యజమాని ఆరోగ్యప్రదమై చక్కటి ఆలోచన సరళితో అనేక విశిష్టవంతమైన విజయ కార్యక్రమాలని చేపట్టడానికి ఆస్కారం ఉంటుంది. సూర్యుని ప్రసన్నుణ్ణి చేసుకోవడానికి అందరికీ ఉపయోగపడేటువంటిది ప్రణవ మంత్రం. చాలామంది గాయత్రి మంత్రాన్ని కూడా అనుష్ఠానం చేస్తారు. అది గాయత్రి ఉపాసనా పరులు మాత్రమే చేసేటువంటి ప్రక్రియ. ఈ ప్రణవనాదం ఉందే ప్రతి ఒక్కరూ కూడాను గృహంలో ఆచరించడం చాలా మంచిది. అందుకనే ప్రతి ఇంట్లో కూడాను ఓంకారనాదం వినిపించేటట్టుగా చాంటింగ్ లాంటిది ఏర్పాటు చేసుకోండి అని చెప్పేసి వాస్తుశాస్త్రం మనకు తెలియజేస్తూ ఉన్నటువంటి మహత్తరమైనటువంటి అవకాశం. ఇక్కడ సూర్య భగవానికి ప్రతినిత్యం కూడాను నీటిని అర్ఘ్యం ఇవ్వటం వల్ల తల్లిదండ్రులకు పెద్దలకు చక్కటి యోగవంతమైన ఆరోగ్య ప్రభావాన్ని కలిగించటానికి సహకరించే ప్రక్రియగా ఈ నీరు సహకరిస్తుంది. అర్ఘ్యప్రదానంలో అంత విశిష్టవంతమైనటువంటి లక్షణాలు ఉన్నాయి అని. ప్రతి గృహంలో ఇంటి యజమాని రాగి చెంబు నిండా కూడాను చక్కటి నీరును తీసుకొని దానిలో పసుపు కుంకుమ ఎర్రటి పువ్వు వేసి ఉంచి సూర్య భగవానికి అర్ఘ్యప్రదానం గనక చేసినట్లయితే విశిష్టవంతమైనటువంటి లక్షణాలతో ఆ గృహం విరాజిల్లుతుంది. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే మేము పడుకునేటువంటి గదిలో దక్షిణ దిశలో ఆ కిటికీలకు పై భాగాన ఉండేటువంటి చిన్ని కంతలు కలిగినటువంటి కిటికీలు ఏర్పరచడం జరిగింది. అవి వాస్తుశాస్త్రరీత్యా ఉండవచ్చా లేక వాటిని కూడా మూసివేయాలా దక్షిణ దిశలో అన్నది ప్రశ్న. చాలామందికి దక్షిణ దిశ పూర్తిగా మూసివేయాలి అనేటువంటి ప్రభావం కనిపిస్తూనే ఉన్నది. అయితే పడక గదిలో నిద్రించేటప్పుడు మనం వదిలినటువంటి గాలి బయటికి పోవాలి కదా. అందుచేతనే కిటికీలపైన చిన్న వెంటిలేటర్స్ ఏర్పాటు చేసేటువంటి విధి విధానం పూర్వకాలం నుంచి వాస్తుశాస్త్రరీత్యా చెప్పడం జరిగింది. ఈ ఏసీలు మిషన్లు బిగించుకున్నటువంటి వారు అన్నిటినీ కూడాను మూసివేసేటువంటి లక్షణాలు ఉన్నప్పటికీ కూడా ఆ పైన కిటికీల పై భాగాన అమర్చినటువంటి చిన్న కిటికీలలో నుంచి గాలి బయటికి పోయేటువంటి తీరులో ఏర్పాటు చేసుకోవటం వల్ల
వాస్తు దోషం ఏమాత్రం ఉండనే ఉండదు కదా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా మరి. సర్వే జనా సుఖినో భవంతు.